ఆయన ఉండేది హైదరాబాద్. అత్యున్నత న్యాయస్థానంలో అతను న్యాయవాది. నిత్యం న్యాయ సంబంధిత కేసులతో బిజీగా ఉంటాడు. అయినా కాని సెలవు దొరికితే చాలు అడవిదారి పడతాడు. వందల కిలోమీటర్లు ప్రయాణించి అడవులలో వాలిపోతాడు. ఆ ఆ ఆ అంటూ కూత వేస్తూ ఆకలితో అలమటించే కోతుల ఆకలి తీర్చుతాడు. ఆయన ఎవరో కాదు, హైకోర్టు న్యాయవాది గోపి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో దట్టమైన అడవులలో అన్ని జాతుల జంతువులు జీవిస్తున్నాయి. అయితే అడవిలో వానరాలకు తినటానికి పండ్లు ఫలాలు లేక అలమటిస్తూ రహదారుల వెంట గుంపులుగా దీనస్థితిలో సంచరిస్తున్నాయి. ఇది గమనించిన హైకోర్టు న్యాయవాది గోపి చలించి గత 10 సంవత్సరాల నుండి ప్రతి శని ఆదివారాల్లో వాటితో గడుపుతున్నాడు. అంతేకాదు ఆ కోతుల ఆకలి తీర్చడానికి వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. వీకెండ్లో వేరుశెనగ, అరటిపండ్లు, బిస్కెట్లు తదితర తినుబండారాలు తన కారులో తీసుకువచ్చి వానరుల ఆకలి తీరుస్తున్నాడు. తానే స్వయంగా అడవి మొత్తం తిరుగుతూ ఆ ఆ ఆ అంటూ అరుస్తూ కోతులకు ఆహారాన్ని అందిస్తున్నాడు. మనిషి ప్రతిరోజు పుష్టిగా 3 పూటల భోజనం చేస్తున్నాడు. మరి వానరాలకు ఎలా అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోపి చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల సంతృప్తి, ఆనందం వెలకట్టలేనంత వస్తుందని అంటున్నారు. బాల్యం నుండే జంతు ప్రేమికుణ్ణి కాబట్టే ఇలా చేస్తున్నానని ఈ హైకోర్టు న్యాయవాది చెబుతున్నారు. నా పేరు జి గోపి, హైకోర్టు అడ్వకేట్ను. హైదరాబాద్ నిజాంపేటలో ఉంటాను. నేను ప్రతి శనివారం ఆదివారం హాలిడేస్లో ఇక్కడికి వస్తూ ఉంటాను. అడవిలో ఉన్న కోతుల దగ్గరికి, మూగజీవాలకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి, వాటికి తిండి పెట్టాలనే ఉద్దేశంగా అరటిపళ్ళు, కుక్కలకి బిస్కెట్స్, తర్వాత పల్లికాయలు ఇవన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ ముసలమ్మ టెంపుల్ దగ్గర నుంచి దాని పక్క నుంచి అడవి ఉన్నటువంటి కొన్ని కోతులు ఉన్న పాయింట్స్ ఉన్నవి. ఆ పాయింట్స్ దగ్గరికి వెళ్ళేసి ఒక హారన్ కొట్టగానే అవన్నీ వచ్చేస్తాయి. వాటికి కడుపు నిండా తిండి పెట్టేసి తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాను.